రాయదుర్గం పట్టణంలోని మల్లాపురం లేఅవుట్లో బీఎస్పీ పార్టీ కార్యకర్తలతో కలిసి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చింతనూరు నాగరాజు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించకుండా వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ ఫ్లాట్లను అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఎవరైనా కావచ్చు, దౌర్జన్యం చేయమని చెప్తారా వార్డు కౌన్సిలర్కి కానీ ఇంకోరికి కానీ? అదేం చెప్పారు కదా. మళ్ళీ వాళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటా అంటే ఎట్లు ఊరుకుంటారు? ఇల్లు లేని వాళ్ళకి బీదోళ్ళకి కావాలి కానీ ఒక్కొరు వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఇక్కడ మొత్తం అంతా ఆక్యుపై చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమంటారా? ఇది ఎవరన్నా సొంతంగా ఉండేవాళ్ళు ఉన్నారా? ఇట్లా కట్టినారు కదా, ఎవరు ఉన్నాయి సొంతంగా లేని వాళ్ళు? కూతురుతోటి ఆమెకి ఇల్లు లేదని రెండోసారి సర్వే చేసినారు. ఇచ్చావిడే మాకు 15 16 అలర్ట్ చేసారు. మాకు పట్టా ఇచ్చిండేది 20లో పట్టా ఇచ్చినారు. మేము ఏలని వచ్చింది ఆవిడే మేసా. అప్పుడే వాళ్ళు వచ్చి లేదు మాది ఇది చూడు అని పాత లీస్ట్ చేసి అట్లనే కూడా మాట సరిలేదు. అట్లా ఉంటేనే దాన్ని తోలేకపోయినారు. రాగలిగితే బాగుంటుంది సార్. మేము ఇక్కడే ఉన్నాం. జై భీమ్. ముఖ్యంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మల్లాపురం లేఅవుట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడున్న ప్రజలు వాళ్ళ స్థలాలు కబ్జా అవుతున్నాయని చెప్పేసి మాకు మొరపెట్టుకోవడం జరిగింది. ఈ లేఅవుట్లో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయి, ఏ విధంగా కబ్జాలు జరిగినాయని చెప్పేసి మేము మా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి ఇక్కడ స్థానికులు కబ్జాలకు గురైన ల్యాండ్లు ఉండే స్థానికులతో కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. కాకపోతే ఒకటే రోజు దాదాపు 20 బునాదులు అనేది ఇక్కడ తవ్వినారు. ఇది గతంలో ఇంద్రమ్మ ఇండ్లకి ఇచ్చిండే స్థలాలు ఇవి. బట్ ఏం చేసినారు, మధ్యలో 2000లో కొన్ని పట్టాలు అనేది ఇచ్చారు. కొన్ని పట్టాలు అనేది 2000లో ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కట్టుకోకుండా ఉండేవాళ్ళు కొన్ని రద్దు చేసి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ గత లిస్టు పెట్టుకొని ఈరోజు ఎవరో పేర్ల మీద ఉండేది, స్థానికులు కూడా వాళ్ళు లేరు ఇక్కడ. ఆ పేర్లు ఉన్న వాళ్ళు కూడా లేకోకున్నట్టుండి ఇచ్చిన 2000లో ఇచ్చిన పట్టాలను కూడా తుంగలోకి తొక్కి ఈరోజు ఆ ప్లాట్లన్నీ కబ్జాలు చేసి 1 లక్షకి 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇల్లు కూడా లేవు. ఇలాంటి వాళ్ళకి ఇల్లు కూడా లేవు. ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వుకోకున్నట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జరుగుతుంది. ఇక్కడే కాదు, బీటీపీ లేఅవుట్లో జరుగుతుంది. ఇంకొంచెం ముందు జగనన్న కాలనీ, ఆ జగనన్న కాలనీలో అయితే విపరీతమైన కబ్జాలు. ఇప్పుడు నేను చూశాను, విపరీతమైన కబ్జాలు. అసలు ఈ లేఅవుట్లు అనేది ఈ స్థానిక నాయకులకి కల్పవృక్షం అయిపోయింది. ప్లాట్లు అమ్ముకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, జీవనం కొనసాగించడం, ఇంక వేరే పనే లేదా మీకు? ఈరోజు స్థానికులు ఎంతోమంది ఇళ్ల స్థలాలు లేకోకున్నట్టు వాళ్ళు అద్దెలు కట్టుకొని చాలా విధాలుగా ఇబ్బందులకు గురవుతా ఉంటే వాళ్ళని పట్టించుకోకున్నట్లు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది, కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కమిటీ అనేది వేశారంట, 3-4 రోజులు అవుతా ఉంది. కమిటీ వేసాం మేము. ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మొత్తం ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయని చెప్పేది క్షుణ్ణంగా మేము ఒక రిపోర్ట్ అనేది ఇస్తాము.
ఇప్పుడు కట్టుతున్న వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు కడుతున్నారు, ఇప్పుడు లైవ్లోకి రమ్మని చెప్పేసి నేను అడిగిన. ఒక ఆయన ఊళ్ళో లేడని చెప్తా ఉన్నారు, ఇంకొక ఆయన మీటింగ్ ఉందని చెప్తా ఉన్నారు, వాళ్ళు రాలేకపోతా ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే ఫోన్లో వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణ ఎలా ఉందంటే ఫిబ్రవరి 10వ తేదీ లోపల కబ్జాలకి గురైన స్థలాల్ని వాళ్ళే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇన్నే రోజులు వేచి చూసినాం, ఫిబ్రవరి 10 వరకు వేచి చూడలేమా? వేచి చూద్దామంట. ఫిబ్రవరి 10 లోపల మీరు చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో ఈ ఉద్యమాన్ని చేపట్టి లేని స్థానికులకి లేని వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తుంది, వాళ్ళ తరపున పోరాడుతుందని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు కూడా కబ్జాలకి గురి చేసి అక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వకోకున్నట్ల దాన్ని బిజినెస్ రూపంలో వీళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది బిజినెస్ రూపంలో బిజినెస్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ వెనక్కి చూసినట్లయితే ఇది రోడ్డుకే ఇల్లు కట్టినారు. ఇంకెక్కడ కట్టాలనుకుంటున్నారో, ఏమేమి కట్టాలనుకుంటున్నారో, ఎన్ని కబ్జాలు చేయాలనుకుంటున్నారో 10వ తేదీ లోపల మన గౌరవనీయులైన తహసీల్దార్ గారు, కమిషనర్ గారు ఇద్దరు దీనిపైన చర్య తీసుకొని 10వ తేదీ లోపల చెప్తామన్నారు. ఏం చేస్తారనేది వేసి చూద్దామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.